పరిస్థితి. ఎలక్ట్రిక్ స్కూటీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు 4 అంతస్తుల భవనం మొత్తం వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 2 స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు ఫైర్ సిబ్బంది 50 మందిని కాపాడింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరో 100 మందికి పైగా భవనంలోనే చిక్కుకున్నట్లు సమాచారం. భవన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలక్ట్రిక్ స్కూటీ పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. రైట్, అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి. నోయిడాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సురేష్? నోయిడాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ నోయిడా మందురా డిపార్ట్మెంట్ సమీపంలో సెక్టార్ 66 ఫేజ్ 3 లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గత 3 నెలలుగా సంఘటన ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి మంచి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి సంఘటన జరగడం. ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ చేస్తున్న సమయంలో ఈ వెహికల్స్ ను ఈ మంటలు చెలరైనటువంటి బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ రావడం, స్పార్క్ ఏర్పడంతో సంభవించింది. వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి పార్క్ చేసిన పెట్రోల్ వాహనాలకు మంటలు అడ్డుకోవడం కారణంగా వ్యాపించడంతో ఈ సంఘటన చోటు చేసుకుని మొత్తం బిల్డింగ్ అంతా కూడా వ్యాపించింది. దీని కారణంగా ఈ మంటల కారణంగా వ్యక్తులు తీసుకొని మంటలు వేగంగా వ్యాపించింది. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 4 ఫ్లోర్ల భవనం ఉంది. ఇందులో దాదాపు 50 కుటుంబాలకు నిలబడుతున్నటువంటి సిచ్యువేషన్. ట్రైనింగ్ గెస్టులు ప్రస్తుతమైనటువంటి సమస్యలు తెలుస్తుంది. గవర్నమెంట్ లో దాదాపుగా ఉన్నటువంటి వారందరినీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అగ్ని సిబ్బంది, ఫైర్ సర్వీసెస్ బృందాలు సంఘటనా స్థలం చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి వారందరినీ సేఫ్ గా వెలికి తీయడం జరిగింది. ప్రయత్నించడంలో అక్కడికి చేరుకుని మెడాలిక్ చేసి రెస్క్యూ చేసి అందరినీ కూడా కాపాడారు. కానీ ఈ పొగ కారణంగా భవనంలో ఏర్పడినటువంటి ఇతర మొత్తం చనిపోయారు. ఫైర్ సర్వీసెస్ బృందాలు ఇంకా ఇప్పటికీ మంత్రాలు పూర్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ ఘటనలో పొగ తీసుకోవడం వల్ల చనిపోయినటువంటి వారిని ఆసుపత్రికి తీసుకుంటున్న సమయంలో వారు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం సంబంధించినటువంటి జాయింట్ పోలీస్ కమిషనర్ రాజీవ్ నాయర్ ఈ సంఘటనలో ఎన్నికైనటువంటి సమస్యలని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మంటలో పెట్రోల్ ఉండడం ఈవీ మంటలు మంటలు చెలరేగడం, పక్కన పెట్రోల్ కారణంగా ఒకసారిగా మంటలు అధికమవడంతో ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ విషయంలో ఈ సంఘటనపై అగ్ని ప్రమాదానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా సమాచారం అందుకున్నారు. అధికారులు డిప్యూట్ చేయడం జరిగింది. గాయపడిన వారికి వైద్యం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుని పూర్తి స్థాయిలో పరిస్థితులను కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.